నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేసిన ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఎస్. ఓకేనండి. బర్త్ డీటెయిల్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నా పర్ఫెక్ట్. బర్త్ డీటెయిల్స్ వచ్చేసి ఆగస్ట్ 18, 1997 అండి. ఓకే. టైం టైము ఈవినింగ్ 5:25 5:25 15:25 ఈవినింగ్ అండి. అదే 15:25 ఈవినింగ్. 24 అవర్స్లో 15 వస్తుంది కదా. ఓకే. ఇంతకుముందు 5:25 అన్నారు కదా, అందుకని. అంటే పిఎం కదా, అది ఆ విషయంలో. అలా కాదండి, 5:25 PM మీరు పుట్టింది, అంతేనా? అవును అవును. సో దాన్ని మీరు 24 అవర్స్ ఫార్మాట్లో 15:25గా కన్వర్ట్ చేశారు, అంతేనా? అవును అవును. మీరు తప్పుగా కన్వర్ట్ చేశారు, అర్థమైందా? ఓకే. 12 అవర్స్ ప్లస్ 5 అవర్స్, దాన్ని 17:25 అనాలి. ఓ సారీ, 17:25. మరి మొత్తానికే పోతుంది కదా. అవును. ఓకే, సో కరెక్ట్ చేద్దాం అయితే. ఇక బర్త్ టైం అయితే కరెక్ట్ మీరు అనుకునేది. కరెక్ట్ అని. ఎస్ అండి. 1-2 మినిట్స్ ఉంటుంది తప్ప. ఎందుకంటే మా ఫాదర్కి ఆస్ట్రాలజీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. పుట్టిన టైంకి ఎగ్జాక్ట్గా నోట్ చేసుకున్నారు. ఓకే, మీరైతే పక్కా అంబర్సీపేటలో కదా. పుట్టాను. మీకు 15:25 రాసుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతలేరు కదా. లేదండి, ఈవినింగ్ 5:25. సరే, మరి అయితే నమ్ముతున్నా నేను. మరి 24 అవర్స్కి ఎందుకు కన్వర్ట్ చేసిండు? ఎర్రర్ రావద్దనా? అంటే కొన్నాటిలో 24 అవర్స్ ఉంటుంది కదా, కొన్నాటిలో మరి ఇప్పటిదాకా AM ఉండదు. అన్నిటిలో 15:25 వేసుకొని చూసుకున్నారా మీరు? లేదు లేదు, లేదా 17 వేసాను. 15 వేసారా? 17. ఇప్పుడు 2 times అడిగితే ఇదే చెప్పారు మరి. సరే, ఓకే. లిటిల్ బిట్ అదే కనెక్ట్ అయిన ఒక ఇందులో కొంచెం ఎక్సైటింగ్ ఉన్నారా? ఆనందం. థ్యాంక్ యూ అండి. ఎక్సైటింగ్ లో మిస్టేక్ ఉంటుంది కదండి. డైలీ వీడియోస్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అలాంటిది ఈరోజు కాల్ కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను. ఆఫ్టర్నూన్ మాట్లాడాను ఆ టెస్ట్ కాల్లో. అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను, టెస్ట్ కాల్లో కనెక్ట్ అవ్వలేదు. జస్ట్ టెస్ట్ అనేది తెలుసు. ఇప్పుడు కనెక్ట్ అయ్యేసరికి లిటిల్ బిట్ తడబడుతుంది. అయ్యో అయ్యో, అట్లేం లేదండి. సో నేనేదో డిఫరెన్స్ ఉందిగా తీసుకుంటున్నానండి. ఇది బర్త్ టైము ఒక 10-15 నిమిషాలు డిఫరెన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. మీరేమంటారు? ఓకే ఓకే, పర్వాలేదండి, తీసుకోండి. మీకు ఎలా అనిపిస్తే అలా, ప్రాబ్లం ఏం లేదు. సరే సరే, మీరైతే పక్కా అంటారు. ధనిష్ట నక్షత్రము మకర లగ్నమా? లేదు, కుంభరాశి అండి. అదే కుంభరాశి, ధనిష్ట నక్షత్రం 4వ పాదము, లగ్నం వచ్చేసి మకర లగ్నం. ధనిష్ట 3rd పాదం అని చెప్పారండి. 3rd పాదం, కరెక్ట్. ఓకే, సరే. ఎందుకు చెప్పాలి నేను? మీరు డెసిషన్ తీసుకోవడానికి చెప్పాలా? ఆ డెసిషన్ అంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. లైఫ్లో ఏమీ అర్థం కావట్లేదు. అటు ముందుకు వెళ్ళట్లేదు, ఇటు వెనక్కి వెళ్ళట్లేదు. ఏం జరుగుతున్నదా అన్నది తెలియట్లేదు. నేను చెప్పినా కానీ ఏమీ మారదు కదా. మారదు, బట్ ఏంటి ఫ్లో ఎలా వెళ్తుంది? చార్ట్ అనేది పైకి వెళ్తుందా, లేకపోతే నేను తీసుకునే డెసిషన్ ఇప్పుడు కరెక్ట్ అవుతాయా, రాంగ్ అవుతాయా? అంటే గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్లో నేను తప్పు డెసిషన్స్ తీసుకుంటాను. ఓపిక పట్టాలి, కొద్ది టైము, పేషెన్స్గా సరే, ఉండాలి. నన్ను మాత్రం ఒక ఇన్సైట్ గా తీసుకోండి తప్ప నేను చెప్పానని మీరు డెసిషన్ తీసుకోకండి. మీరు ఎన్ని రోజులు వీడియోలు చూశారు? నేను బాగా చెప్తాను, అసలు అట్లా ఏం లేదు. మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకుంటారు. కాబట్టి నన్ను బ్లేమ్ చేసేదానికో లేదంటే ఇంకో ఆస్ట్రాలజర్ని బ్లేమ్ చేసడం వల్ల యూజ్ లేదు. మనది మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది అవును, ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. బట్ ఎలా వెళ్తుంది అంటే ఈ టైంలో కంపెనీ స్విచ్ అవ్వచ్చా, లేదో ఓపిక పట్టొచ్చా, లేకపోతే ఉన్న గ్రహాలు నా చేత అలాగా డిసైడ్ అయ్యేలా చేస్తున్నాయా, ఏంటో అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? నేను ఒక మంచి MNC కంపెనీలో జాబ్ చేస్తున్నానండి. ఏం జాబ్ అది? సాఫ్ట్వేర్ ఇంజనీర్, SAP డేటా మైగ్రేషన్ అనమాట. ఓల్డ్ ECC సిస్టమ్స్ కానీ, SQL సిస్టమ్ కానీ, ఒరాకిల్ సిస్టమ్స్ కానీ ఉంటాయి కదా డేటాబేస్లో, అవన్నీ S/4HANAకి మైగ్రేట్ చేస్తాను. ఏంటిది అది టెక్నాలజీ? సినిటీ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉందండి. సినిటీ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి మేము ఓల్డ్ డేటాబేసెస్లో ఉన్న డేటాని మొత్తాన్ని కూడా S/4HANAకి ఇంటిగ్రేట్ చేస్తామట. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. డేటా రిలేటెడ్ మొత్తం డేటా మైగ్రేషన్, ఒక ప్లేస్ లో ఉన్న డేటా అంతా తీసుకొస్తారు రకరకాల దగ్గర నుంచి, ERPకి పట్టుకొచ్చారు.
ఎగ్జాక్ట్లీ క్లౌడ్ SAP ఈఆర్పి ERP సిస్టమ్. ఈఆర్పి సిస్టమ్ క్లౌడ్ కూడా. ఈసీసీకి ఓన్ డేటాబేస్ అనేది లేదు, సో థర్డ్ పార్టీ డేటాబేసెస్ యూస్ చేస్తుంటారు. బట్ S/4HANA అనేది మోర్ అప్గ్రేడెడ్ వెర్షన్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో క్లయింట్స్ అందరూ ఈసీసీ నుంచి S/4HANAకి మూవ్ అవుతారు. మేము ఏం చేస్తామంటే మధ్యలో ఈ టూల్ యూస్ చేసి డేటాని 100% కరెక్ట్గా మైగ్రేట్ అయ్యేటట్టు, ఏ ఇష్యూ లేకుండా వాళ్ళకి ఏ కస్టమర్స్ కానీ ఎందులోని ఇష్యూ మిస్ అవ్వకుండా అన్ని రికార్డ్స్ని మేము లోడ్ చేస్తాం S/4HANAకి. డేటా మైగ్రేట్ చేసి పెట్టారు. రైట్. అవును. ఓకే. సో కస్టమర్ మిస్ చేసినా వాళ్ళకి సో ఇప్పుడు రిక్వైర్మెంట్ చేంజ్ ఆఫ్ ది జాబ్. చేంజ్ ఆఫ్ ది జాబ్ ఒకటినండి. అండ్ మ్యారేజ్ టైం కూడా వచ్చింది. ఆ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి, కరెక్ట్ టైం ఏంటి అన్నది, ఏ పీరియడ్లో యాక్టివేట్ అవుతుంది, ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, వచ్చే అమ్మాయిని నా మైండ్ సెట్కి తగ్గట్టు ఏదైనా ఉంటుందా అందులో అన్నది. సరే ట్రై చేద్దాం. సో కొంచెం చెప్తాను, సరిపోయిందో లేదో చూద్దాము. అనుకున్నట్టు వెళ్దాం. మకర లగ్నమే తీసుకుంటున్నాను. మీరు ఇచ్చిన బర్త్ టైం ఒక 10-12 నిమిషాల కింద తక్కువ వేసుకున్నాను. అంబాజీపేట తీసుకున్నాను, ఈస్ట్ గోదావరి. అదే కదా? అదేనండి. ఓకే. 18th August 1997 సాయంత్రం 5:25 చెప్పారు. అవునండి. నేను 5:12 తీసుకున్నా. ఓకే. రైట్. మకర లగ్నంలో గురువు వక్రి డైరెక్ట్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత, ఇంకా అవ్వలేదు, టైం పడుతుంది. చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. చంద్ర నక్షత్రంలో ఒక్కటే గ్రహం ఉంది. తర్వాత చంద్రుడు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉంటే చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు, మంచిది. తర్వాత అష్టమాధిపతి అష్టమంలో ఉంటూ షష్టాధిపతితో కలిసాడు. అండ్ రాహు కూడా ఉన్నాడు. అందరూ డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు, ప్రాబ్లం లేదు. కేతు గురు నక్షత్రంలో ఉన్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు, ప్రాబ్లం లేదు. తర్వాత శని ఈజ్ ఇన్ ద నక్షత్ర బుధ, అది ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకనంటే ఆయన డైరెక్ట్ అవ్వడు, బుధుడు డైరెక్ట్ అయిపోతాడు. సో అది ప్రాబ్లం. కాబట్టి లగ్న తృతీయాధిపతులు కన్సల్టింగ్ ప్రొఫెషన్ మీరు చేసేది, అంటే ఇప్పుడు SAP ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎన్విరాన్మెంట్ వాడుకొని మీరు మేనేజ్ చేయాలి. కొంత డేటా మైగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు డీప్ కోడింగ్ ఉండకపోవచ్చు కదా, ఎగ్జిస్టింగ్ టూల్స్ వాడాల్సి వస్తుంది కదా, అంతేనా? అవును. కోడింగ్ లేదండి నాకు, బట్ చిన్నప్పటి నుంచి కోడింగ్ అంటే ఇష్టము. నేను బీటెక్ లో కూడా కోడింగ్ బాగా చేసేవాడిని. బట్ జాబ్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడ కోడింగ్ చేసే ఛాన్సెస్ రాలేదు, అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది. సరే, కన్సల్టింగ్ ప్రొఫెషన్, లగ్న తృతీయాధిపతులు కన్సల్టింగ్, కోడింగ్ అంటే పార్షియల్లీ చేస్తారులే కానీ, బట్ మేజర్ గా కోడింగ్ తెలిసిందే కదా, చిన్న చిన్నవి అవి ఎస్ క్వరీస్ రన్ చేయాలి. సో ఓకే, మీ దానిలో విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయింది కాబట్టి ఏదైనా కానీ, ఇప్పుడు శని తర్వాత శుక్రుడు లగ్న దశమాధిపతులు చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా రవి మరియు బుధుడి నక్షత్రాల్లో ఉన్నారు. రవి బుధులు ఏమయ్యారు, అష్టమానికి కనెక్ట్ అయ్యారు అనమాట. ఓకే, సో ఇది విపరీత రాజయోగం, 6 and 8 లార్డ్స్ అనమాట. సో కాబట్టి ఏదైనా ప్లాన్డ్గా ఏది జరగదు, అన్ప్లాన్డ్గా జరుగుద్ది. జరిగినా ఆ రవి బాగున్నాడు కాబట్టి మంచిగా జరుగుతుంది. సో కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. శుక్రుడు నీచంలో పడ్డాడు రవి నక్షత్రంలో, రవి అష్టమంలో, అష్టమాధిపతి ఉన్నాడు, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఇంకా అంటే దట్ ఈస్ ఇన్ ద గండాంతర నక్షత్ర పాదం మళ్ళీ అగైన్. కానీ బట్ 1 degree లోపేం కాదు కదా, తర్వాతే కాబట్టి కొంతవరకు బెటర్. తర్వాత కేతు ద్వితీయం నుండి కాపాడుతున్నాడు. ఇది స్ట్రైట్ చార్ట్ కాదు. ఓకే, సో ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకునే చార్ట్, అది మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడు అంతేనండి, నా లైఫ్ లో ఏది సరిగ్గా జరగదు. ఏదన్నా జరగాలంటే ఏదో ఒక ట్విస్ట్ జరగాలి. ఏదైనా సాఫీగా జరుగుతుందా అంటే నాకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే ప్యాటర్న్. సాఫీగా జరుగుతుందంటే అది జరగదని అర్థం. ఓకే, ఎండింగ్ లో ఏదో జరుగుద్ది, నీకు ట్విస్ట్ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ముందే ట్విస్ట్ వచ్చిందంటే ఓకే, ఎండింగ్ చాలా సాఫ్ట్ గా ఉంటది, నో ఇష్యూ అని నాకు అర్థమైపోతుంటది. అన్ని కూడా చాలా ల్యాగ్ లా జరుగుతాయండి. ఏ డెసిషన్ కూడా నేను ఫస్ట్ తీసుకున్నది ఏది అవ్వట్లేదు, చాలా ల్యాగ్ అయిపోతుంది. డెసిషన్ తీసుకోవడంలో చాలా తప్పు అవుతుంది. ఆ డెసిషన్ ఒక్కసారి ఈవెంట్స్ చూద్దాం. మీరు అన్ని చెప్పేకండి, ఈవెంట్స్ చూద్దాం. సో మొదట కుజ దశ కదా, సో కుజ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయా? సో చంద్రుడు ఉన్నాడు, బాగున్నాడు కదా. సో చంద్రుడు కుజుడు బాగున్నాడు కాబట్టి బార్న్ ఇన్ ఎ గుడ్ ఫ్యామిలీ, డీసెంట్ సిచ్యువేషన్. చంద్రుడు స్టార్ లార్డ్ చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి చంద్రుడికి దిగ్బలం వచ్చింది. కేతు స్టార్ లార్డ్ అయిన గురువు 10th నుంచి ఆస్పెక్ట్ చేశాడు కాబట్టి కేతు కూడా వచ్చింది. సో బట్ కేతు ఈజ్ లీడింగ్ అనమాట. ఓకే, కేతు లీడింగ్. ఓకే, సరే, చంద్రకేతులు కూడా డిటాచ్మెంట్ డ్రై ఇస్తారు. బట్ యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఈజ్ ఓకే అనమాట. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు పెద్ద ఈవెంట్స్ ఏం లేదు, అంత నార్మలే ఉన్నది.
అది ఆల్ రైట్ అనమాట. రెట్రోగ్రేట్ ప్లానెట్ తో మెర్క్యూరీకి ఉంది కాబట్టి ఏమన్నా ఉంటే చిన్న చిన్న హెల్త్వి ఈ మోషన్స్ ఇట్లాంటివి చూపిస్తాయి కదా, అట్లాంటి తప్ప పెద్ద సీరియస్ చెప్పట్లేదు. అక్కడ కొంచెం అయితే ఉంది, అష్టమాధిపతి మరి చూపించాలి కదా కొంచెం, అట్లా చూపించి స్టార్ట్ చేస్తాడు అనమాట. ఓకే, దాని తర్వాత మనం మళ్ళీ ముందుకు ఏమైనా వెళ్ళిందా వచ్చినప్పుడు చూద్దాం. ఇది మార్స్ 2001-2002లో ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో స్క్వేర్ అవ్వడం రివర్సల్ ఆస్పెక్ట్ మంచిది, కానీ వీనస్ కూడా అదే యురేనస్కి ట్రైన్ అవుతున్నాడు, అది మంచిది కాదు. సో మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఆస్పెక్ట్ లేదు, ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఏం చెప్పాలంటే గవాల్ 2002 అంటే ఏముంటుంది, గవాలను కింద పడడం దెబ్బలు తాగడం లాంటిది ఏమన్నా పనిచేసిందా, లేదంటే అవునండి, నాకు యాక్చువల్గా కాలికి చిన్న దెబ్బ తగిలింది, బండి కింద పడ్డాను నేను మా ఇంటి గుమ్మం ముందే. ఆ దెబ్బ ఇప్పటికి ఇంకా అలాగే ఉంది. సో ఇప్పుడు దెబ్బలో రకరకాలు ఉంటాయి, బోన్స్ ఇరగడము, జస్ట్ మచ్చలు ఉండిపోవడం అంతేనంటారా మీరు? మచ్చలు ఉండిపోయారండి, బోన్స్ అలాంటివి ఏమి ఇరగలేదు. మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది ఇప్పటికి. సరే, మీకు దెబ్బలు తగిలిన తర్వాత, మీకు ఇది జరిగిన తర్వాత మీ ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ గ్రోత్ ఏమైనా వచ్చిందా? మీ ఫాదర్ కి ప్రోగ్రెస్ ఇట్లాంటివి ఏమైనా? అలాంటిది ఏం లేదు, నార్మల్ గానే ఉంది, దెబ్బ ఒకటే తగిలింది అంతేనా? అవును, అంతేనండి. సరే, ఇక్కడ అయితే ప్రాబ్లం లేదు. ఓకే, ఓవర్కమ్ చేసినట్టు, చిన్నదంతా పోయింది, అది రివర్సల్ ఆస్పెక్ట్. చూద్దాం మళ్ళీ 3, 4. సో 9th లో ఉన్న ఆక్యుపెంట్ కూడా 8th ఫాలో అవుతున్నాడు. అన్ని 8th ఫాలో అయ్యే వరకు ఏమవుతుంది, మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది ఎంతో కొంత, ఎందుకంటే 9లో కూడా నీచం పడింది కదా శుక్రుడు, కాబట్టి 8th కనెక్ట్ అయ్యి 6, 8 కనెక్ట్ అయ్యాయి, నాట్ గుడ్ అనమాట పేరెంట్స్కి. సో కాబట్టి మనం సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దశమంలో ఉన్న గ్రహం కూడా 8th కనెక్ట్ అయింది. సో అన్ని 8th చార్ట్ ఇది, అర్థమైందా? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, రీసెర్చ్ ఇట్లాంటి వాటికి పని చేస్తాయి. టెస్టింగ్ నెంబర్ టోటల్ 8 అండి, నా ఫ్లాట్ నెంబర్ 8, నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఏం కాదులే. డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అది చూసుకున్న 8 వస్తుంది, అదే సంథింగ్. సరే, విరుద్ధ నెంబర్ 8 వస్తుంది. తర్వాత 3, 4 ఇదంతా నార్మల్గా వెళ్ళింది. ఒక ప్రాబ్లం చెప్తాను, వస్తుందా లేదా చూడండి. ఎందుకంటే 9th లాడ్ కూడా రెట్రోగా అవ్వడం కూడా మంచిది కాదు. రెట్రోగ్రేట్ అవ్వడం, మళ్ళీ నీచంలో ఉన్న శుక్ర నక్షత్రాన్ని ఫాలో అవడం. ఇదిగోండి మీకు మళ్ళీ టిపికల్ టైం చెప్తా. 2007, 2008లో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది, మీకు ఏమన్నా పని చేసిందా లేదా? ఛాలెంజింగ్ అంటే మా మమ్మీకి ఫాదర్ అప్పుడు మేము సపరేట్ అయ్యి వచ్చామండి, మా జాయింట్ ఫ్యామిలీ. సో ఆ టైంలో మేము మా తాతగారి దగ్గర నుంచి పక్కకి సపరేట్ అయ్యి వచ్చాం. ఆ టైంలో కొంచెం మమ్మీకి ఫాదర్కి డిస్ప్యూట్స్ అవి వచ్చాయి, చిన్న చిన్న గొడవలు అలాంటివి. మా గ్రాండ్ ఫాదర్స్కి గొడవలు, మీ మమ్మీకి డాడీకి గొడవలు ఎందుకు వచ్చినాయి అంటే చిన్న చిన్న ఇళ్ళ వల్ల కూడా కొన్ని కలుగుతుంటాయి కదా గొడవలు అనేవి, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అండర్స్టాండింగ్స్ అవి. ఇదంతా ఫ్యామిలీ గురించి గొడవలా, వేరే వాళ్ళ గురించి గొడవలా? ఫ్యామిలీలోనే గొడవలు, వేరే వాళ్ళ గురించి కాదు. ఓకే, రైట్. సో అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, మీరు సపరేట్ అయ్యారని అంటే మీకు అనుకున్న రేషియోలో డబ్బులు పంచకపోవడం అట్లాంటివి కూడా జరిగాయా? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి, పెద్ద ఫ్యామిలీ. సో ఒకే ఇంట్లో అంతమంది ఉండకూడదు అని చెప్పి సపరేట్ అయ్యాం. ఓకే, సో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అంతా సరిగా కాలేదంటారా? అప్పుడు అవ్వలేదండి, సరిగ్గా అవ్వలేదు. అవ్వలేదు, ఎందుకంటే స్క్వేర్ జరుగుతున్నప్పుడు మనకి పాజిటివ్ జరగకూడదు కదా, నెగిటివ్ జరగాలి కదా, అందుకని. ఓకే, రైట్, పని చేస్తూ ఉంది. చూద్దాం తర్వాత. వెయిటింగ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్, కానీ ఏం లేదు చార్ట్. సో సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పాలి. 9, 10 రాహుదశ జరుగుతోంది కదా, రాహు రవి నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. రాహు స్టార్లు కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు ఎడ్యుకేషన్, ప్రోగ్రెసివ్ అని ఇస్తున్నాడు, కొంత ముందు తీసుకెళ్తున్నాడు, కానీ బట్ నో సీరియస్ అగ్రెసివ్ గ్రోత్ అనమాట, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. చూస్తున్నాను ఏమన్నా వస్తుందేమో అని, ఏం రావట్లేదు. చాలా రోజుల తర్వాత ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది. 2014-15లో కొంచెం ఉన్నదానిలో, 14-15లో ఉన్నదానిలో, అంటే మీరు క్యాలెండర్ ఇయర్ ఆగస్టు తీసుకోవాలి. 14-15లో చిన్న ఇంప్రూవ్మెంట్. సన్ భుక్తి, రాహుల రవి ఇంపార్టెంట్ భుక్తి కదా, అక్కడ కలిసే ఉన్నారు కదా. సో కాబట్టి ఆ 14-15లో మీరు హాస్టల్కి ఏమైనా దూరంగా వెళ్ళడమా, లేదంటే ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చి తర్వాత ప్రాబ్లం వచ్చిందా, ఇదంతా పనిచేసిందా? 15, 16 బాగా ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ అనమాట. ఒకసారి ప్రోగ్రెస్ వచ్చినట్టే వచ్చి, ఒకసారి డ్రాప్, లేదంటే అనుకున్నట్టుగా ముందుకు పోకపోవడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. తర్వాత మీకు 19కి మళ్ళీ మీకు సెట్ అవుద్ది అనమాట. 18కి చెప్తాను ఒక్క సెకను. ఇంచుమించుగా 18 వేసుకోండి, ఓకేనా? 18 తర్వాత సరే
ఒక అంత వరకు అంటే ఇప్పుడు మీకు 14 నుంచి స్టార్ట్ చేసి 18, 19 వరకు పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, లిఫ్ట్ ఆట ఆడుకుంటుంది అనమాట. మీకు ఏమైనా కనిపించిందా లేదా? ఆ టైంలో నా ఇంటర్మీడియట్ అది ఉండడం వల్ల నేను బయటికి వచ్చేసాను. ఓకే, అవే ఇంట్లో పని లేను. చేసింది. ఆఫ్టర్ దట్ బీటెక్ అది కూడా ఇంట్లో లేను, హాస్టల్లో ఉన్నాను, పేరెంట్స్ కి దూరంగా. ఆ ఒక టైం దగ్గర మొత్తం ఒక అంతా దగ్గర అనుకున్నట్టు ముందు పోతుంది, ఒక దగ్గర ఫెయిల్ అవుతా ఉంది కదా. సో ప్రోగ్రెస్ రావడము, తర్వాత మళ్ళీ అనుకున్నట్టు ముందుకు పోకపోవడం అట్లా పని చేస్తుందా? ఫ్యామిలీ సెమిస్టర్ లో హెల్త్ ఎలా ఒక ఉంది? సెమిస్టర్ లో మా మమ్మీకి అప్పుడు ఒక ఆపరేషన్ జరిగిందండి. ఏ రేంజ్ లోపల లో కంతి ఆపరేషన్ అది? లాంటిది ఒకటి ఏ రేంజ్ లో కంతి ఆపరేషన్? లాంటిది కంతి లాంటిది ఒకటి ఉంటే రిమూవ్ అది చేశారు. రిమూవ్ ఓకే. చేశారు మా మమ్మీకి. అండ్ ఓకే. మా ఫాదర్ కి కూడా అదే టైంలో ఒక దెబ్బ ఒకటి తగిలింది. ఏం దెబ్బ అది? వాకింగ్కి వెళ్తున్నప్పుడు మార్నింగ్ మా ఫాదర్కి వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉందండి. అదే టైంలో 4 o'clock ఆ టైంలో వెనకాల నుంచి ఎవరో రాయి కొట్టారు నెత్తి మీద. డబ్బులు ఏదో ఉన్నాయి మా డాడీ దగ్గర అనుకుని. అయ్యో. సో సో అప్పుడు అది మా ఎంత ఎఫెక్ట్ డాడీకి అయింది? చాలా పెద్ద ఎఫెక్ట్. ఇప్పటికీ మా ఫాదర్కి ఆ హెడ్ అలా ఉంటుంది, నొప్పి అదిని. ఎక్కువ స్ట్రైన్ తీసుకోలేరు, ఎక్కువగా ఆలోచించిన హెడ్ అంతా ఇసిరేస్తుంది ఒక పక్కకి. సారీ. కొంచెం సఫర్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. అదే రైట్. అదే 9th హౌస్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత అదే అక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 కంజైన్ చేస్తుంది. ఇవన్నీ ఆపుతున్నాయి అనమాట. ఇవన్నీ ఆపకపోతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ట్రబుల్ క్రియేట్ చేసేవి అనమాట ఇవన్నీ. అర్థమైందా? ఓకే. సో ఇదంతా ఫినాన్షియల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేండి అప్పుడు మా ఫాదర్. అదంతా ఏమేం ప్రాబ్లం ఫినాన్షియల్ ఉండేవి? ప్రాబ్లమ్ ఫినాన్షియల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఏంటిది? ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తే ఇష్యూసా లేదంటే? అవును. మా ఫాదర్ కొన్ని ఇన్వెస్ట్ చేసినవి రాకపోవడం, ఆ తర్వాత కొన్ని ల్యాండ్స్ మీద పెట్టినవి, గ్రూప్ గా పెట్టినవి వాళ్ళంతానేమో అమ్ముదాం సరికి సరిగ్గా అమ్మకపోవడము, అన్నీ తీసుకెళ్లి మా డాడీ అమ్మినా సరే వాళ్ళు ఓనర్షిప్ ఉండడం వల్ల డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోవడం. అదే వాళ్ళ అదే దగ్గర మనకంతా నుంచి లాసెస్ జరుగుతున్నాయి కదా. బ్రేకులుగా జరుగుతా ఉంది అంతా. ఇది 2006 ఆ టైం నుంచి అలాగే ఉంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే సెపరేట్ అయ్యామో అది అప్పటి అది నుంచి అక్కడే చెప్పేసాం. అక్కడి నుంచి మనకి గ్రోత్ లేదు, అక్కడ ప్రాబ్లం ఫర్ ఫాదర్ అని చెప్పేసాం. అర్థమైందా? ఫాదర్ కి గనక ఫినాన్షియల్ గ్రోత్ ఇస్తే ఫాదర్ లాంజివిటీలో ఒక్కోసారి ఇష్యూస్ ఇస్తాయి, హెల్త్ లో ఇష్యూస్ వస్తాయి. ఫినాన్షియల్ గ్రోత్ లేకపోతే అవి బ్యాలెన్స్ చేస్తాయి. అర్థమైందా? ఒకటి ఇస్తే ఒకటి అది. ఇప్పుడు 9th లో ఉన్న గ్రహం నేను ఏం చెప్పా, చిన్నప్పుడే చెప్పానా, ఫాదరు, సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్, ఇదంతా కొంచెం కష్టం, మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలని చెప్పాను. అట్లా అనమాట. కాబట్టి ఇష్యూ చార్ట్ అనేది అసలు సాఫీగా వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చదువుకున్నారు అంటే 14 నుంచి 18 వరకు ఎంతో కొంత లాక్కు రాగలిగారు, కానీ ఇది సరిపోదు. అర్థమైందా? ఇది సరిపోదు రేపు గ్రోత్ కి. అట్లా ఉందన్నమాట. కానీ ఎంతో కొంత ఇస్తుంది. తర్వాత చూద్దాం ఇక. ఏం లేదు, వెయిటింగ్. ఇంకా ఏముంది, మామూలుగా సెల్ఫ్ ఎఫర్ట్ 19-20 ఎక్స్పెక్టెడ్గా లేదు. మెర్క్యూరీ ఒకటి డైరెక్టెడ్ అమ్మయ్య. 20-21 కోవిడ్ టైం అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ మార్క్స్ సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి మీకు కొత్త టెక్నాలజీ కానీ, ఇప్పుడు మీరు డేటాబేస్ అన్నారే, ఆ డేటాబేస్ ఏదో ఒకటి. ఎందుకంటే శని భుక్తి గురువులో శని జరుగుతున్నాడు, లగ్న తృతీయాధిపతులు. సో ఆ శని ఈజ్ కనెక్టెడ్ టు బుధ, వేర్ బుధ ఈజ్ డీసెంట్ విత్ ద కంట్రోల్డ్ బై 8th లార్డ్. 8th లార్డ్ అయ్యే వరకు ఏమవుతుంది? విపరీత రాజయోగం వచ్చింది. సో కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ లర్నింగ్, స్టెప్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ లర్నింగ్, ఇట్లా ఏదో ఒకటి ఎంతో కొంత ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట. ఇచ్చినట్టు అనిపించిందా లర్నింగ్ మీద 2021? లర్నింగ్ అంటే అప్పుడు నేను SQL ఒకటి నేర్చుకున్నాను డేటా మైగ్రేషన్ లో ఉండడం వల్ల. సో ఆ SQL ఇప్పటికీ ఉపయోగపడుతుంది కదా ఎంతో కొంత. ఉపయోగపడుతుంది. బిఫోర్ నాకు నాలెడ్జ్ 0 ఉండేది. బట్ ఆ పీరియడ్ లో నేర్చుకోవడం వల్ల SQL అనేది ప్రొఫిషియంట్ గా ఆ తర్వాత కొంచెం ఉపయోగపడింది. అదే అదే. సో అక్కడ జాబ్ అయితే జాబ్ కొంత చిన్న ప్రోగ్రెస్, పెద్దగా ఏం చెప్పాను కానీ చిన్న ప్రోగ్రెస్. అంటే ఇక ఆ చిన్నదంటే అది మీ లెవెల్తో రిలేట్ చేసుకుంటే మీ సిచ్యువేషన్లో చిన్నది, నాతో కంపేర్ చేసుకుంటే కాదు. నాది చిన్నది, నాది 10 రూపాయలు ఉండొచ్చు, మీది 500 ఉండొచ్చు, వేరే వేరే అట్లా. సో మనకు రిలేటివ్ ఎంతో కొంత ఎస్ చిన్నగా ముందు పోయింది. 22-23 వరకు పోయింది. చూడండి మళ్ళా బ్రేకులు చెప్తా. 1 సెకండ్ లోడ్ అవుతుంది. ఇక చూడండి 24 ఆగస్టు 25 ఆగస్టులో ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ మార్స్ని కంజైండ్ అవుతున్నాడు. కంజైండ్ అయ్యి వెళ్తున్నాడు అనమాట. వెళ్తే మరి మంచిది కాదు కదా. ఎందుకనంటే ఇక్కడ మీకు 24 కనంటే కేతు భుక్తి జరుగుతుంది, రైట్? గురువులో కేతు ఇంపార్టెంట్ దశాభుక్తి కదా. సో మరి ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ లాంటివి ఏమన్నా అవుతా ఉందా, లేదంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుందా,
లేదంటే బాస్తో ఇష్యూస్ ఉన్నాయా, ఏం పని చేస్తున్నాయో చూడండి. మరి మ్యారేజ్ ఏదన్నా యాక్చువల్గా దగ్గర దాకా వచ్చి లవ్ క్యాన్సిల్. ఫెయిల్యూర్స్ లవ్ ఫెయిల్యూర్ అంటే బీటెక్ నుంచి ఉందిలేండి, వన్ సైడ్ లవ్వే. ఆ అమ్మాయి ఎప్పటికీ లవ్ చేసిన ఎప్పుడు ఒప్పుకునేది కాదు. ఓకే, సో అది పక్కన పెట్టేయచ్చు. బట్ 2024 ఆగస్ట్లో నేనైతే ఫ్లాట్ కొనుక్కున్నాను, దానికైతే గృహప్రవేశం చేశాను. సరే. ఆ 24 ఫ్లాట్ అనేది మార్చ్ అంతకుముందు నుంచి ఆగస్ట్లో. 5-6 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకెళ్ళి లోన్ తీసుకొని కొనుక్కొని ఉండొచ్చు. ఫుల్ క్యాష్ కాదు కదా. అవునా అండ్ ఫుల్ క్యాష్ కాదండి, లోనే. అండ్ అదే ఆగస్ట్ నెలలో కంపెనీ కూడా చేంజ్ అయ్యాను. ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నానో అదే కంపెనీలోకి చేంజ్ వచ్చాను. అయితే మరి మీ మానసిక ప్రశాంతత బాగాలేదని అంట నేను. మరి బానే ఉంది అంటే వర్క్ లేదని చెప్పి బాధపడుతున్నాను, డబ్బులు వస్తున్నాయి ఓకే, కానీ ఇప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది ఉండట్లేదు. ఎల్పిఏ? మంచి ఎల్పిఏ ఉందండి, 30% స్లాబ్లోకి వస్తాను నేను. నాకు నెంబర్ చెప్తే అర్థమవుతుంది కదా, అన్ని 20 ఇమాజిన్ చేయాలంటే ఓకే, నాకు ఇబ్బంది అవుతుంది. 20 ఎల్పిఏ అండి. 20 ఎల్పిఏ ఉంది. ఓకే, వెరీ గుడ్. సరే, అయినా కానీ మనం చెప్తాం అనమాట, ఇది ముందుకి వెనక్కి చేస్తుంది ఒక్కోసారి, మదర్ హెల్త్ సెన్సిటివ్ కానీ. అర్థమైందా? ఇది ఇప్పుడు నాకు పని చేయలేదు, నేను దాటేసాను అని అనుకున్నా కూడా తర్వాత అయినా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ లోను, ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం అంటే మనం ఫుల్గా ఇల్లు తీసుకున్నాం అని చెప్పలేం కదా, ఈ లోన్ అంతా కట్టినాక కదా. అవును. కాబట్టి ఉమ్. ఇది కొంచెము స్లోగా ఉంది ఆస్పెక్ట్. ఇది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వనియదు అనమాట. ఏదో రకంగా మ్యాచెస్ ఏదన్నా దగ్గరికి వస్తే అది అవ్వడం ఇట్లాంటివి చేస్తుంది. మ్యాచెస్ అయితే అసలు ఏమీ అవ్వట్లేదు, అన్ని ఫెయిల్ అవుతున్నట్టే ఉన్నాయి, ఏది మనకు ముందుకు నచ్చకపోవచ్చు, వెళ్ళట్లేదు. ఇట్లాంటివన్నీ రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ మనం దాదాపు 26 ప్రజెంట్ ఆగస్టు వరకు చెప్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత సంగతి మాట్లాడదాం కానీ, బట్ ఇప్పటిదాకా వచ్చాం కదా. సో మేజర్ మైల్ స్టోన్స్ మనం ప్రిడిక్ట్ చేసింది ఇదే అని లేదు. క్యాలిక్యులేషన్కి, డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్కి మార్కులు ఇవ్వండి, ఇంటర్ప్రిటేషన్కి తీసేసిస్తే 10లో ఒక 2-3 మార్కులు వస్తాయంటారా? నాకు ఒక 8 అన్నా వస్తాయా? ఇన్ని వస్తాయి. నేను ఒక 6-7 అనుకుంటున్నానండి. అంటే 6 ఇంకొన్ని ఇంకో 2 లైఫ్ కీ పాయింట్స్ ఇంకా ఉన్నవి, జాబ్ ఓకే, రిలేటెడ్. చెప్పండి, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. చెప్పండి. 2019లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను, July 17. ఓకే, సరే. అదొకటి. అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ స్విచ్ చేసింది 2022 మేలో, మళ్ళీ ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాను, అదొకటి. అవును, ఇప్పుడు అండ్ 21, 22 మనం ఇంపార్టెంట్ చెప్పాం కదా. మీకు ఒక విషయం చెప్తాను నేను, మామూలుగా మీరు అర్థం చేసుకోవడానికి. నేను మీ దగ్గర నుంచి ఎక్కువ మార్కులు తీసుకొనిగా ఆ 6 ఫిక్స్ ఏంటిదనంటే, ఇప్పుడు మీకు నేను ఒక 100 జాబులు మారుతాను, కానీ అవన్నీ నా లైఫ్ చేంజర్సా, డైరెక్షనల్ చేంజర్సా అంటే కాకపోవచ్చు కదా. అర్థమైందా? ఇప్పుడు మీరు ఫస్ట్ జాబ్ మీకు రైట్ అయితే మీరు ఎందుకు ఆ 10 ఏళ్ళు ఆ కంపెనీలో లేరు? సూట్ అవ్వట్లేదు. అది ఏదైనా రీజన్, ఏదైనా ఎందుకు లేరు అంటే అది మీకు సిగ్నిఫికెంట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు రెండోది మీకు ఇంకోటి ఏంటిది, ఇప్పుడు 21, 22లో మీకు ప్రోగ్రెస్ చెప్పాం, చిన్న ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పాం, నేర్చుకుంటారని చెప్పాం. అక్కడ నేర్చుకునే దగ్గర ఆ కంపెనీ మారిన తర్వాత ఆ కంపెనీలో నేర్చుకున్నది రేపొద్దున ఏ జాబ్కైనా ఉపయోగపడిందా లేదా? అదే ప్రజెంట్ చేస్తున్నానండి, దాని మీదే వర్క్ చేస్తున్నారని అంటే మరి అది ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ మూమెంటేనా? ఓకే, ఇంకా ఈవెంట్స్ చెప్పండి, ఇంకా ఏమేం చెప్పలేదు. అండ్ 2022లో యాక్చువల్గా నేను అప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. ఓకే, అదే అక్కడ మనం ఆల్రెడీ మంచిగానే చెప్పినాం కదా, గుడ్ అని చెప్పాం కదా. అంటే ట్రాన్సిషన్ మూమెంట్స్ అలా చెప్పారు. అవును, ట్రాన్సిషన్ గుడ్ వేలోనే చెప్పినాం కదా. అక్కడ మీరు కొత్తవి నేర్చుకుంటారు, ప్రోగ్రెస్ అవుతారు. 21, 22 చెప్పాం కదా, ఆల్రెడీ పాజిటివ్ చెప్పాం కదా. 2012 అంటున్నాను. 2012? ఓకే, 2012 చూద్దాం. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా నేను బాగానే మాట్లాడగలను, బట్ అప్పుడు నేను బాగా చేసిన దాని మీద డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను డిబేట్ కాంపిటీషన్లో. ఏం కాంపిటీషన్ అది? డిబేట్లో మీరు ఫస్ట్ వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత ఆ డిబేట్లో ఫస్ట్ రావడం అనేది మీకు మెమరబుల్ ఈవెంటా, జీవితాన్ని మార్చిన ఈవెంటా? మెమరబుల్ ఈవెంట్. ఓకే, మీకు ఇక్కడ కూడా చెప్తా. ఓకే, మా తాతయ్య నాకు ఒక డైమండ్ ఇచ్చాడు. ఓకేనా? అప్పుడు మార్క్స్ ఏం రాలేదు కూడా. ఏంటిది అది? మార్క్స్ ఏం రాలేదు కానీ 10th. అదే చెప్తానా నేను, మా తాతయ్య ఒక డైమండ్ ఇచ్చాడు, అది ఎవరికి చూపించద్దని చెప్పాడు. అది మన వంశంలో నువ్వు ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పాడు. ఎవరికి కూడా ఇవ్వకూడదని చెప్పాడు. మళ్ళీ నీకు కొడుకు పుడితే వానికి ఇవ్వాలి అంతే అని చెప్పాడు. ఓకేనా? ఇది ఇప్పుడు నాకు లైఫ్ చేంజరా, ఒక మెమరీ. ఇప్పుడు ఇది మీ జీవితం మీద ఏం ఇంపాక్ట్ చేసింది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సమ్ పాజిటివ్ యాటిట్యూడ్ వైపు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఏదైనా చేయగలవు,
ఏదైనా అవును, అది ఒరిజినల్ గానే సాధించగల. ఉందని చెప్పాం కదా. కమ్యూనికేషన్, కన్సల్టింగ్, క్యాపబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్నారు. అదే డిబేటే కదా, అది కూడా అదే కదా. అర్థమైందా? ఓకే. సో ఇది ఏమి చేంజ్ చేసే విధంగా ఏం జరగలేదు కదా. జరగనప్పుడు చెప్పేది ఏం లేదు కదా. ఇట్స్ ఆల్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అంతే. నో మ్యాజిక్, నథింగ్ అన్నమాట ఇక్కడ. దీంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాంపిటీషన్లో ఒక సర్టిఫికేట్ వచ్చిందండి. ఈ సర్టిఫికేట్ని కనుక నేను తీసుకెళ్తే నాకు ఒక 100 మంది లైన్లో ఉన్నా కూడా నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చేసారండి. దీనివల్లే నాకు లైఫ్ చేంజ్ అయిందంటే దాన్ని తీసుకుంటా నేను. మీకు ఏం జరుగుతుంది దానివల్ల? ఏం జరగట్లేదు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీ, లర్నింగ్, ముందు పోతా ఉంది అంతే. సరే చెప్పండి ఇంకా. అదే ఈ పాయింట్స్ ఒకటి. అండ్ ఈ 2006 తర్వాత మా మమ్మీకి హెల్త్ కూడా అంత బాగుండేది కాదులేండి. అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతానే ఉంది. 2006 వెయిట్ 2006 నుంచి 2006 లో మనం ఏం ప్రిడిక్ట్ చేసామో చూద్దాం. 2006-07 మనం బ్యాడ్ ఇన్ ద ఫ్యామిలీ హెల్త్ కానీ, ఫాదర్ కానీ, ప్రోగ్రెస్ కానీ చెప్పాం. ఒకవేళ ఫాదర్ కి కనుక డబ్బులు వస్తే హెల్త్ పోతుంది, డబ్బులు రాకపోతేనేమో పోదు అని ఇట్లా మాట్లాడాం కదా. నెగిటివ్ చెప్పాం కదా. పోయే రెండు హెల్త్ కూడా అప్పటి నుంచి మీకు స్పెషల్ ఆఫర్ అది. అది అక్కడ నెగిటివ్ పీరియడ్ చెప్పామా లేదా? ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్. తర్వాత ఇంకోటి ఈ చార్ట్ ఎవరిది? మీదే కదా. సో మీ గురించి మెయిన్ గా చెప్పాలి. వాళ్ళు మెడిసిన్ వేసుకున్నారా లేదా, ఇంకోటి ఏం జరిగిందా అనేది తర్వాత సంగతి కదా. మీ చార్ట్ లో కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఇంపాక్ట్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ పడుతుందని అర్థం. రైట్. అన్ని 8th కనెక్ట్ అయ్యాయి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని కూడా ప్లేస్ అవుతా ఉన్నాయి. ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వలేదు, అవన్నీ చెప్పినాం. ఇంకా ఈ 8th కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అంతేనండి యాజ్ ఆఫ్ నౌ అయితే. ఇంకా ఓకే. సో నేను ఇంకా ప్రాక్టీస్ చేసి మీకు మళ్ళీ రివర్ట్ అవుతా నేను. అలా కాదులేండి, అంతే, ఇంకేం లేదు. మనం చెప్పింది ఎదుటి వ్యక్తి రిలేట్ చేసుకోలేనప్పుడు మనం బాగా కమ్యూనికేట్ చేయడం, చెప్పడం నేర్చుకొని రావాలి. మన తప్పు మనం ఒప్పుకోవాలన్నా వద్దా? అది కరెక్టే. బట్ యు గాట్ 7 పాయింట్స్ కదా అవుట్ ఆఫ్ 10. 6-7 వచ్చాయి, ఏం కాదు. దానికి ఫీల్ అవ్వకూడదు, మనం నేర్చుకొని రావాలి అంతే. అర్థమైందా? సో విల్ రివర్ట్ అంటే మళ్ళీ ఒకసారి మాకు వచ్చింది అని అనిపించాక మళ్ళీ ఒకసారి రివర్ట్ అవుదురు, దెన్ అప్పుడు చేద్దాం. సరేనా? అందాక ఇది లైఫ్ ఇదొకటి చెప్పండి, మ్యారేజ్ గురించి. వద్దు, మనం చెప్పడం వల్ల అది మిస్టేక్ అవుతుంది. అర్థమైందా? సో మనం ఎలా ఉండబోతుంది అని అట్లీస్ట్ అదన్నా చిన్న ప్రిడిక్ట్ ఇస్తే దానికోసమే చెప్పొద్దు. అది మనకి మార్కులు ఏం రానప్పుడు చెప్పడం అనవసరమైన విషయం. అర్థమైందా? సో దట్ వి విల్ ఇన్ ద ఎపిసోడ్ 2. అర్థమైందా? అది మళ్ళా వెయిట్ చేయాలంటే ఇప్పటికే చాలా డేస్ నుంచి లేదు. అంటే ఇప్పుడు మనం అనుకున్నంత చెప్పలేకపోయాం కదా, అనుకున్నంత రిలేట్ చేసుకోలేకపోయినాం కదా. అర్థమైందా? అనుకున్నంత రిలేట్ చేయను. నేను మిమ్మల్ని బలవంత పెట్టకూడదు, ఖచ్చితంగా ఉండి నాతోనే చెప్పించుకోవాలని. మీరు నన్ను బలవంత పెట్టకూడదు, అంతేనా కదా? అది కరెక్ట్. అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ లా అన్న ఇస్తే. ఎస్, అది చేద్దాం, తర్వాత చేద్దాం, ఎపిసోడ్ 2 చేద్దాం. అర్థమైందా? చేయనట్లేను తప్పకుండా. బట్ మ్యాచెస్ అవి వస్తున్నాయి నాకు ఇప్పుడు. అవును, ఇంకా తీసుకోండి, వేరే ఆస్ట్రాలజర్ సపోర్ట్ ఏదో తీసుకొని ముందుకెళ్ళడమే అంతే. ఏముంది, మనకు ఉన్నది దక్కుతుంది తప్ప ఎవడో మ్యాచ్ మేకింగ్ చేసాడని మనదేం మారదు కదా. అంతేనా? అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు నాకు అన్ని కూడా అనిపించలేదండి. అందుకే నేను ఏ చెట్టు లేనప్పుడు ఆముదం చెట్టే మహావృక్షం అంటారా? అలా కాదు, ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి అంటారు కదా. రిమైనింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అవును వెతకాలి, వెతికితే దొరుకుతుంది. అర్థమైందా? రైట్. డోంట్ వరీ. ఆల్ ది బెస్ట్. ఇక్కడికి ఆపుదాము. సో మళ్ళీ కలుద్దాం.